హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు. ఇది నా సెకండ్ సెమిస్టర్ జర్నీ. సో మీరు ప్రీవియస్గా నా ఫస్ట్ సెమిస్టర్ జర్నీ చూసే ఉంటారు కదా. సో అదైతే ఫస్ట్ సెమిస్టర్, ఇది సెకండ్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్ అంటే 4th మంత్, 5th మంత్, 6th మంత్. సో ఈ 3 months అయితే సెకండ్ సెమిస్టర్ అంటారు. సో ఫస్ట్ సెమిస్టర్ అయితే 3 months అయితే ప్రెగ్నెన్సీ రివీల్ గురించి ఎవ్వరు చెప్పరు. ఈవెన్ నేను కూడా ఎవరికి చెప్పలేదు. అంటే మా మమ్మీ, మా డాడీ, దుర్గకి, నాకు అంతే. ఇంకా ఎవరికి తెలియదు. నేను 3rd month ఎండింగ్లో, అంటే నా ఫస్ట్ సెమిస్టర్ ఎండింగ్ అయ్యే ముందు, అంటే అప్పుడు నేను ముంబైకి వెళ్ళా. సో అంటే మా అక్క పెళ్ళి అని చెప్పా కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నా. అంటే నాకంత తెలీదు అంటే జర్నీ చేయచ్చా లేదా. అప్పుడే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయి సెకండ్ సెమిస్టర్లోకి అడుగు పెడుతున్నా కదా. సో చాలా డౌట్స్ ఉంది నాకైతే. ఫస్ట్ సెమిస్టర్ అయితే నాకైతే ఫుల్ బెడ్ రెస్ట్ ఇచ్చారు. సో ఎటు కదలొద్దు, జర్నీ చేయొద్దు అన్నారు. సో అప్పుడే ఫస్ట్ సెమిస్టర్ అయిపోతుంది, సెకండ్ సెమిస్టర్లోకి అడిగి పెట్టాను. సో డాక్టర్ని అయితే నేను కన్సల్ట్ అయ్యాను. ఇలా మ్యారేజ్ ఉంది, ముంబైకి వెళ్ళాలి అంటే నో ట్రైన్ జర్నీస్, నో బస్ జర్నీస్, లేదు ఫ్లైట్ అడిగితేనే మినిమం 2 hours కంటే ఎక్కువ ఫ్లైట్ జర్నీ చెయ్యొద్దు అని చెప్పింది నాకు. మ్యాక్సిమం ముంబైకి, హైదరాబాద్ నుంచి ముంబై అయితే 1.5 hours. సో 1.5 hours. బట్ నేనైతే భయపడ్డా, ఎట్లుంటుందో ఫ్లైట్ జర్నీ, అంటే ప్రెగ్నెన్సీ కదా. సో ఎలా ఉంటుందో, స్టమక్ పెయిన్ వస్తాను. బట్ అంత కూల్గా అయితే నేనైతే వెళ్ళిపోయా, బాగానే ఉంది. ఇంకా నాకు అప్పుడే 4th month కాబట్టి అయితే మ్యారేజ్లో కూడా ఎవరికి చెప్పలేదు. మ్యారేజ్ నుంచి ఇంటికి వచ్చాక అప్పుడు అందరికీ తెలిసింది. అంటే నా బిహేవియర్ అలా ఉంటుంది కదా, వామిటింగ్ సెన్సేషన్ కానీ, మార్నింగ్ సిక్నెస్ కానీ. సో అలా. ఇంకోటి ఏంటంటే సెకండ్ సెమిస్టర్ అంటే 14th week నుంచి 26th or 27 weeks అంటారు. సో అప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెమిస్టర్లో జరిగినవన్నీ ఫస్ట్ సెమిస్టర్కే స్టాప్ అయిపోతాయి. సెకండ్ సెమిస్టర్లో కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా అంటే ఫస్ట్ సెమిస్టర్ మార్నింగ్ సిక్నెస్ కానీ, వామిటింగ్స్ కానీ. ఇక్కడ ఏంటంటే అలాంటి ఏమి ఉండదు, జస్ట్ సెన్సేషన్, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది బట్ అవ్వదు. సో ఫస్ట్ సెమిస్టర్ అలా ఫేస్ చేస్తాం. సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి అలా ఏమీ ఉండదు. ఫుల్ అంటే హ్యాపీగా ఉంటాం, ఏదంటే తినొచ్చు. ఇంకోటి ఏంటంటే జర్నీ మాత్రం చేయనియరు. నేనైతే ఎటు జర్నీ చేయలేదు. 4th month అప్పుడే ముంబై వెళ్ళొచ్చాకంటే ఇంకా నేను నా శ్రీమంతం వరకు 5th month ఎటు వెళ్ళలేదు, ఓన్లీ ఇంకా 4th month 5th month అయితే ఇంకా శ్రీమంతం అయ్యేదాకా మన ఎటు వెళ్ళనియరు అంటారు. ఏంటి అంటే 5th monthలో నీకు బేబీ ఏమన్నా కదలడం ఏర్పడుతుందా. నాకైతే సీరియస్గా 5th month వరకు, నా శ్రీమంతం అయ్యే వరకు నాకు అసలు ఇలాంటి మూమెంట్స్ అవుపేయలేదు. ఎప్పుడైతే 5th month కంప్లీట్ అయ్యి 6th monthలోకి ఎంటర్ అయ్యాను, డిఫరెంట్గా అవుపించేది. నేనైతే క్వశ్చన్ చేసేదాన్ని, ఏంటి మమ్మీ ఇలా అవుపిస్తుంది అలా అని. తెలియదు కదా మనకి, అంటే అలానే వాళ్ళైతే చెప్పేవాళ్ళు అలానే ఉంటుంది అని. బట్ నాకైతే అంటే ఏదో ఇట్లా బటర్ఫ్లై కలిపితే ఎలా అనిపిస్తే చిన్నగా లోపల అటు అట్లా అవుపించేది నాకైతే. బట్ బాగానే ఉండే, బెటర్, చాలానైతే హ్యాపీగా ఉన్నా. అంటే నాకు ఎక్కువ పెయిన్స్ లేవు. కొంతమందికి ఏంటంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది కదా, బ్యాక్ బోన్ పెయిన్ కానీ, లెగ్స్ పెయిన్ కానీ. నాకైతే 6th month వరకు నాకైతే ఇంతవరకు ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎక్కువ రెస్ట్ రూమ్కి వెళ్ళడం కానీ. సో నేను అనుకున్న దాన్ని ఏసీ కదా, సో ఏసీ ఉండడం వల్ల ఏసీలో ఉంటే ఎక్కువ రెస్ట్ రూమ్కి వెళ్తాం కదా, వాష్రూమ్స్కి. సో అలా ఏమో అనుకున్నా. ఇంకా నాకు కంటిన్యూస్గా నైట్ అయితే నేను మినిమం 8-9 times వెళ్ళేదాన్ని. అసలు నిద్ర ఉండేది కాదు. వాష్రూమ్కి వెళ్ళడం రావడం, ఇట్లా అటు ఇటు ఎలా వాష్రూమ్కి వెళ్ళేసి వస్తే సరే నిద్ర పోతుంది. అప్పటికి పడుకుంటే ఒక 1/2 hour పడుకోవడం, మళ్ళీ వాష్రూమ్ వెళ్ళడం, నాకు అదే జరిగేది. ఇంకా డాక్టర్కి చెప్తే ఇంకా తప్పదమ్మా, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వాష్రూమ్ అలా హెవీగానే ఉంటుంది,
ఇంకా మనం భరించడం అంతకు మించి ఏం చేయలేమో తను చెప్పేసింది ఇంకా డాక్టర్. సరే ఇంకా నేనైతే కొన్ని గూగుల్ సెర్చ్ ఉంటుంది కదా మన గూగుల్, ప్రతి ఒక్కటి ఇలా అలా అంటే అవన్నీ కామన్ సిమ్టమ్స్ అని చెప్పేది గూగుల్. సో ఆయన అలా ఇలా కనుక్కొని మూవ్ ఆన్ అయ్యేదా. ఇంకా 4th మంత్ ఎండింగ్ వచ్చేసింది, 5th మంత్లోకి ఎంటర్ అయ్యే తర్వాత కూడా ఏంటి నా బంప్ ఏంది ఇంకా ఏం అవుపడట్లేదు, నాకే డౌట్స్. అసలు ఏంటి నా స్టమక్ ఏంటి ఇంత కూడా కనిపించట్లేదు, అందరికేమో లావ్ అవుతారు, బక్కగా కొంచెం బక్క ఉంటారు, బట్ ఏవిగా అయితే మనం ఎక్కువ మంది అయితే లావ్ అవ్వడం చూస్తాం కదా, చబ్బీగా లావ్. ఏంటి నా పొట్టేమో అవుపయట్లేదు, అసలు ఏం జరుగుతుంది, ఇదో టెన్షన్ నాకు. మమ్మీ మా డాడీకి అడిగితే ఇంకా నువ్వు లక్ కదా, అట్లా ఉంటే బయటికి వెళ్ళినా నార్మల్గానే ఉంటావు కదా, ఎట్లా ఉంటే అట్లా ఎంజాయ్ చేయ లైఫ్ని, నాకు అట్లా లేదు ఇట్లా లేదని ఆలోచించకు అని మా డాడీ చెప్తే అప్పుడు నేను, మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్ కదా, సో కొంచెం మంది తెలుసు కాబట్టి చెప్తే ఇంకా నేను కూల్ అయిపోయా అప్పుడు. ఇంకా 5th మంత్, 4th మంత్ అయిపోయి 5th మంత్ ఏంటంటే ఇంకా 5th మంత్లో కూడా అంటే 5th మంత్ కంప్లీట్ అయ్యేదాకా అయితే బయటికి పంపించారు. ఒకటి ఏంటంటే 5th మంత్లో కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి. 4th మంత్ వరకు ఒకలా అంటే 5th మంత్ ఇంకోలా ఉంటుంది. ఎక్కువ తినాలి అనిపిస్తుంది ఆ టైంలో, ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ చాలా ఉంటాయి, బయటికి వెళ్ళి తినాలి, ఐస్ క్రీమ్ తినాలి, బయట తిరగాలి. బట్ 5th మంత్ కంప్లీట్ అయ్యేదాకా బయటికి అయితే పంపించరు ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే అప్పుడే కదా, సో దిష్టి తగులుతుంది అలాంటివి ఉంటాయి కాబట్టి బయటికి అయితే ఎటు పంపించరు, మనం కూడా వెళ్ళొద్దు కూడా. ఇంకా కొంతమందికి ఏంటంటే 5th మంత్ అప్పుడే కొన్ని చేంజెస్ వస్తాయి ఫేస్లో కానీ బాడీ, పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుద్ది. నాకైతే వచ్చింది నోస్ పైన హెవీగా పిగ్మెంటేషన్స్ కానీ పింపుల్స్ కానీ అప్పుడే మనకు అబ్జర్వ్ అయితే మనం చూసి భయపడిపోతాం, ఏంటి ఇలా అవుతుంది అని. నేనైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యా. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ టైంలో కామన్ పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ అలానే వస్తాయి ఈ టైంలో, దానికి సఫర్ అవ్వద్దు, వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు. కొంతమంది అయితే ఇవ్వరు, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడొద్దు అని ఇవ్వరు, వాటంతా అవే తక్కువ అయితే అని చెప్తారు మనకంతే. సో దాన్ని బట్టి మనము ఏదో ఒక ఆయింట్మెంట్స్ కానీ వాడడం బెటర్ ట్యాబ్లెట్స్ కంటే. ఏంటంటే ఫ్రీడమ్, మనం ఏది పడితే తినొచ్చు, అంటే ఎక్కువ ఆకలేసి ఉంటుంది కాబట్టి 5th మంత్లో ఎక్కువ తినేస్తాం మనము, సో దానివల్ల కూడా లావ్ అవ్వచ్చు చెప్పలేము. 5th మంత్లోనే మనకి ఎన్టీ స్కాన్ జరుగుతుంది, టిఫా స్కాన్ జరుగుతుంది. సో నా రిపోర్ట్స్ ఇది ఎన్టీ స్కాన్ రిపోర్ట్. ఇందులో అయితే బేబీ ఎంత చిన్నగా ఆల్మోస్ట్ అన్నీ అవుపిస్తాయి. ఇంకా దీంట్లో ఎన్టీ స్కాన్ కంటే టిఫా స్కాన్లో చాలా బాగా అవుపిస్తుంది బేబీ. నేనైతే ఒక దాంట్లో చూసా, చాలా బాగా అవుపిస్తుంది. స్పైనల్ కార్డ్ బ్యాక్ సైడ్ పడుకున్నట్టు, హ్యాండ్స్ లెగ్స్ చాలా అంటే చాలా బాగా అవుపిస్తుంది నా టిఫా స్కాన్ ఇంకా ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్. సో ఎన్టీ స్కాన్ ఏంటంటే నార్మల్గా బేబీ డెవలప్మెంట్ చూస్తారు, టిఫా స్కాన్ ఏంటంటే బేబీ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ లెగ్స్, హ్యాండ్స్, ఫేస్, స్పైనల్ కార్డ్ ప్రతి ఒక్కటి ఫార్మేషన్ ఎంత అయింది, ఇంకా సర్కంఫరెన్స్ ఎంత, ప్రతి ఒక్కటి స్కాన్ చేస్తుంది టిఫా స్కాన్. ఆ టిఫా స్కాన్లోనే తెలిసిపోతుంది మనకి, అంటే మన బేబీ ఫార్మేషన్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, బాగుందా లేదా అప్పుడే తెలిసిపోతుంది. అంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే తెలిసిపోతుంది మనకు అన్నీ. ఇంకోటి ఏంటంటే నేను చెప్పా కదా, ఆల్మోస్ట్ యూరిన్ టెస్ట్ కానీ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఫస్ట్ సెమిస్టర్లో చెప్పా కదా, సో ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తారు, ఎందుకంటే మన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా, బేబీ హెల్తీగా ఉందా లేదా అని ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు ఈ టైంలోనే. సో నా అప్పుడే 5th మంత్ ఎండింగ్ అప్పుడు నా శ్రీమంతం అయింది. ఆ శ్రీమంతంకి ముందు రోజే నా స్కానింగ్స్ ఉండే, ఈ స్కానింగ్ చేయించుకొని నేను ఫంక్షన్ చేయించుకున్నా. సో ఎందుకంటే మాకు టెన్షన్ ఉంటుంది కదా, ఎలా ఉంది బేబీ గ్రోత్, మళ్ళీ ఫంక్షన్ అయ్యాక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమైనా చెప్తే మనకి అన్నీ ఫీల్ అయిపోతాం కదా, ఎందుకు అవన్నీ అని. సో అందుకే నేను ముందే ఎన్టీ స్కాన్ టిఫా స్కాన్ చేయించుకున్న తర్వాతే నా శ్రీమంతం అయితే జరిగింది. 6th మంత్ ఎంటర్ అయ్యాక
అప్పుడే మనకి బేబీ మూమెంట్స్ తెలుస్తాయి, బేబీ కిక్ చేయడం కానీ. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ అవుతాము, వెయిట్ గెయిన్ అవుతాం చెప్పలేము. నేను నిజం చెప్పాలంటే నా బాడీ అయితే వెయిట్ గెయిన్ అయితే ఏం అవ్వలేదు, నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నా. బట్ నా బేబీ వెయిట్ వల్ల ఒక 1 kg 2 kgs అలా పెరిగాను, కానీ అంతకుమించి అసలు నేను పెరగలేదు. చాలామంది అయితే వెయిట్ గెయిన్ అవుతారు, బట్ నేనైతే వెయిట్ ఏం గెయిన్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే 6th monthలోనే బేబీ మన వాయిస్ రికగ్నైజ్ చేస్తుంది, మనం ఏం మాట్లాడుతున్నాం కూడా వింటుంది. సో ఈ టైంలోనే చెప్తారు కదా పెద్దవాళ్ళు, ప్రెగ్నెన్సీ ముందు అంటే 6th month ఏంటంటే వాళ్ళ ముందు ఏమీ మాట్లాడద్దు, ఎక్కువ మంచి మాటలు మాట్లాడాలి, డివోషనల్ సాంగ్స్ వినాలి అని. సో ఈ టైంలోనే 6 monthsలో మన బేబీ మన వాయిస్ రికగ్నైజ్ చేస్తుంది. సో ఈ టైంలోనే బేబీ కిక్ చేయడం కానీ, అంటే చాలా మనకైతే నిద్ర అయితే ఉండదు సీరియస్గా. 6th month ఇంకా 6th month ఎండింగ్ నుంచి డెలివరీ దాకా నో స్లీప్, ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ అంటే మన ఇంట్లో వాళ్ళ నుంచి మనకు ఫ్రీడమ్ ఉంటుంది, బట్ మన బేబీ నుంచి మనకైతే ఫ్రీడమ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కిక్ చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతాం, బట్ నైట్ టైంలో మాత్రం చుక్కలు చూస్తాము, నిద్ర ఉండదు. నాకైతే సివియర్గా బ్యాక్ పెయిన్ అయితే చాలా హెవీగా ఉంది, దానివల్ల అసలు నాకు నిద్రనే పట్టట్లేదు, అసలు చుక్కలు అంటే చుక్కలు చూస్తున్నా. ఇంకోటి ఏంటంటే బేబీ కిక్ చేయడం వేరు, కదలడం వేరు. లోపట 6 monthsలోనే బేబీ ఇట్లా తిరుగుతుంది లోపట అంటారు. సో అది కూడా తిరుగుతూ ఉంటా, తిరిగే టైంలో భయం అయితే ఒకటేసారి కిందికి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. నేనైతే చాలా భయపడ్డా. ఆ కిందికి వెళ్ళినప్పుడు ఒక 5 minutes దాకా నాకు ఆ పెయిన్ అసలు అయితే ఎలా ఉంటుంది అంటే హెవీగా ఉంటుంది, చాలాసేపు హెవీగా. అసలు నిలబడలేను ఆ టైంలో, నేను పక్కా కూర్చోని ఉంటా, పడుకోని ఉంటా. సో నేనైతే అడిగా, మా పేరెంట్స్ని అడిగితే అలానే ఉంటుంది, కొంచెం పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి బేబీకి తెలియదు కదా ఎటు వెళ్తుందని, ఒకసారి కిందకి వెళ్తుంది బేబీ. సో నాకైతే చాలా పెయిన్ వచ్చింది, తట్టుకోలేకపోయినా. స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, ఎందుకంటే బేబీ గ్రోత్ డెవలప్మెంట్ హెవీగా ఉంటుంది కాబట్టి ఈ టైంలోనే రావడం ప్రతిదీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది 6th monthలో. సో ఇది నా 2nd trimester జర్నీ. సరే, ఓకే గాయస్, ఇది నా 2nd trimester జర్నీ. సో నెక్స్ట్ వీడియోతో నేను ముందుంటా. సైనింగ్ ఆఫ్, భవ్యతో ముచ్చట్లు.